మేము ఇంకా నైట్ రూమ్కి వెళ్ళిపోయి నిద్రపోయి మార్నింగ్ లేచి ఇంకా స్నానం చేసి వెళ్ళాలి నదికి. నదిలో అలా డైరెక్ట్గా వెళ్ళి మునగకూడదు. మేము ఇక్కడ ర్యాపిడో బైక్స్ మాట్లాడుకొని ఒక బైక్లో ఇద్దరేసి కూర్చొని పెట్టి తీసుకెళ్తున్నారు వాళ్ళు. సో మాట్లాడుకొని వెళ్తున్నాము సంగమం ప్లేస్కి. ఇప్పుడే స్నానానికి బయలుదేరాము ఎర్లీ మార్నింగ్. అయితే 6 అయిపోయింది వెళ్ళి. ఇక్కడ ర్యాపిడోస్ మాట్లాడుతూ ఉన్నారు. సో వీళ్ళేమో ఘాట్ దాకా తీసుకెళ్ళమంటున్నారు. ఏంటో కనుక్కుందాం అనేసి మాట్లాడుతూ ఉన్నాము. ఘాట్ దగ్గరికి వెళ్ళాక సిచ్యువేషన్ ఫోన్ చేస్తాను, అది చూపిస్తాను. సరేలే గమ్మునుండు. వాడికి ఇప్పుడు మనం వేయలేదని వాడికి అప్పడం ఎందుకు. ఇలా ర్యాపిడోస్ బుక్ చేసుకుని ఇద్దరు కూర్చుంటున్నారు. పడతామేమో. ఎవ్వరు లేరు, రోడ్లు ఖాళీగా ఉన్నాయి. భయపడొద్దు, అందరూ వచ్చి కుంభమేళ స్నానం చేయండి. ఎవ్వరు భయపడొద్దు. చూడండి ఖాళీగా ఉన్నాయి. తొక్కిసలాట్లు 30 కిలోమీటర్లు అదంతా అంటే విశేషమైన రోజుల్లో ఉండేదేమో, బట్ ఇప్పుడైతే ఏం లేదు. మేము ఫ్రీగా వెళ్తున్నాము. ఫ్రీగా ఉన్నాయి, అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ర్యాపిడోస్, ఆటోస్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. చూడండి రోడ్లు కూడా. మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చి వదిలేరు. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అన్నారు, రారంట ర్యాపిడోస్. సో నడుస్తున్నాము, వస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ కుళాయిలు ఏర్పాటు చేశారు. ఇలాగ వాష్రూమ్స్ ఏర్పాటు చేశారు మంచిగా. అక్కడ టెంట్స్ ఉన్నాయి. చాలా అరేంజ్మెంట్స్ చేసింది యూపీ గవర్నమెంట్. ఇక్కడ టెంట్స్. మేము ఇలా వచ్చాము అక్కడి నుంచి నడుచుకుంటూ. సో సూపర్గా అరేంజ్ చేశారు, చాలా నీట్గా ఉంది. ఇక్కడ అన్నీ అమ్ముతున్నారు. పదండి, అక్కడ టిఫిన్స్ అవి ఉన్నాయి. ఇక్కడ లోపల బెడ్స్ అన్ని అరేంజ్ చేశారు, చూపిస్తాను మీకు. వీడియో జస్ట్ చూసారా, ఇలా టెంట్స్ లాగా ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకి వసతి సౌకర్యం ఎంత బాగా అరేంజ్ చేశారు. బెడ్స్ ఇదంతా ఫ్రీ అన్నమాట గవర్నమెంట్. మిలిటరీ ఇది పెట్టారు, ఎందుకంటే మనకి సెక్యూరిటీ. ఇక్కడ ఏమైనా గొడవలు జరిగితే వీళ్ళు వచ్చి సేవ్ చేయడానికి మిలిటరీ వాళ్ళు. టెంట్స్ ఇవి అసలు మామూలు అరేంజ్మెంట్స్ కాదు, చాలా ప్లాన్డ్గా ఎప్పటి నుంచో ప్లాన్ వేసుకొని చేశారు. చూడండి చాలా పకడ్బందీగా బందోబస్తుగా అసలు చాలా వండర్ఫుల్. హ్యాట్స్ ఆఫ్ యోగి ఆదిత్యనాథ్ గారు. బస్ बस दाम लाई कपड़ा देख के मैडम पीछे
थोड़ा जरगो जी पीछे अंदर बैठो देखो नमाज कहाँ गए किबारा में मौसम अब हम इनको पीछे सर कर दिया ఎప్పుడో చేసి ఇప్పటికి తిరుగుతుంది మనం బుక్ చేసిన రూమ్ కాకుండా వేరే రూమ్ ఇచ్చాడు అంటే బ్యాలెన్స్ ఉండేదానికి దానికి సఫర్ అయి ఉంటుంది. ఇప్పుడు వచ్చి ఇద్దరు మధ్యలోను కొందరు సైడ్లకి ఇక్కడ పితృకార్యాలు చేయాలంటే ఫస్ట్ స్నానం చేసి వచ్చి కూర్చోమన్నారు. అందుకని అమ్మ వాళ్ళు వెళ్ళి ముందు స్నానం చేసి వచ్చి పితృకార్యం అయిపోయిన తర్వాత మళ్ళీ స్నానం చేశారు వెళ్ళి. నాకైతే చాలా భయం అనిపించింది ఇక్కడ మునగాలంటేను. అంటే ఊపిరాళ్ళట్టు అట్లా అనిపించింది. కానీ ఏదో 3 మునకలు వేసేసాను. మళ్ళీ మా హస్బెండ్ షర్ట్ తీసుకెళ్ళాను, అది వేసుకొని మునగడం మర్చిపోయాను. మళ్ళీ వెళ్ళి మళ్ళీ మునిగాను. సో అలా ఒక 2-3 సార్లు అయ్యిందనమాట. ఎనీవేస్ బాగా జరిగింది. మేము బాగా సూర్యభగవానుడు కనిపిస్తున్నాడు, ఆయనకి అర్ఘ్యం ఇచ్చేసి మేము అలా మునిగి సంగమ స్నానం చేసి కుంభమేళ స్నానం చేసాం మేము కూడాను. చాలా లక్కీగా అనిపిస్తుంది. ప్రాప్తం ఉంటే కానీ చేయలేము ఇలాంటివి. మా నాన్నగారు వాళ్ళు పితృకార్యాలు చేశారు. అందరికీ ఇక్కడ తర్పణం వదిలేరనమాట. చాలామంది గుర్తున్న వాళ్ళ పేర్లన్నీ తలుచుకొని. ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తాను. ఒక పక్షవాతం వచ్చిన ఆయన, పెరాలసిస్ అటాక్ అయిన ఆయన తీసుకొచ్చి అందరూ మోసుకొని వచ్చి కుంభమేళ స్నానం చేయించారు. ఎంత గ్రేట్ అనిపించింది. అంత చంటి పిల్లలు కూడా వచ్చి స్నానం చేశారు. చాలామంది భయపడుతున్నారు కానీ ఎంత గ్రేట్ అనిపించింది. అందుకని వీళ్ళని పని కట్టుకొని నేను షూట్ చేశాను. ఇక్కడ నేను తర్వాత ఆయనకి వస్త్రదానానికి అవి పురోహితుడికి ఇచ్చి దండం పెట్టుకున్నాను అనమాట. మాకు స్నానాలు అయిపోయి బయటకు వచ్చాము. నాన్న వాళ్ళు పితృకార్యాలు చేయడానికి ఉపవాసంతో ఉండాలని ఉదయం నుంచి ఏం తినలేదు. సో టీ అన్న దాదామని ఇప్పుడే వచ్చి కూర్చున్నాము. ఇట్లా స్నానం అయిపోయింది. మొత్తం ఇంకా రిటర్న్ అయిపోతున్నాము రూమ్కి. ఆ తర్వాత ఇంకా మళ్ళీ ఈ నైటే జర్నీ కూడా. నాకొద్దుమా